ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ సప్లైన్ తెచ్చి డబ్బులు ల్యాబ్స్ కావద్దు, ఏ సంవత్సరమైనా తప్పిపోయి ఖర్చు కాకపోతే క్యారీ ఫార్వర్డ్ చేసి వచ్చే సంవత్సరం కూడా ఆ నిధులు ఖర్చు పెట్టాలని చెప్పి ఒక చట్టాన్ని తెచ్చింది ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ రకంగా కేసీఆర్ గారు దళితుల్లో ఒక అభ్యున్నతి రావాలని దళిత బంధు లాంటి పథకాన్ని దేశంలో ఎవరు ఆలోచించని విధంగా తెచ్చారు. అదే విధంగా ఎస్సీ గురుకుల పిల్లలు చదువుకోవాలని ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఎస్సీ గురుకుల పాఠశాలలు ప్రారంభించారు. ఆడపిల్లలు చదువుకోవాలంటే రూములు కిరాయికిస్తలేరు, ఆడపిల్లల చదువులు మధ్యలో ఆగిపోతున్నాయని దేశంలోనే మొదటిసారిగా 50 మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించింది. ఇట్లా ఎస్సీల అభ్యున్నతి కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగాయి.